తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. ఇవాళ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. విజయవాడ సిఐడి ఆఫీసులో విచారణ జరుగుతుంది. పరకామణి చోరీ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఎల్లుండితో కేసు ముగియనుంది. డిసెంబర్ 2న హైకోర్టుకు సిఐడి నివేదిక ఇవ్వనుంది. తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరపున పనిచేస్తుండేవాడు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీని లెక్కించే విభాగంలో పనిచేసేవాడు. అయితే ఆయన చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించాడనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్ 29వ తేదీన విదేశీ కరెన్సీని లెక్కిస్తూ కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో దాచుకున్నాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన సిబ్బంది తనిఖీ చేయగా విదేశీ కరెన్సీతో పట్టుబడ్డాడు. ఆ రోజు అతను $900 అపహరించగా అప్పట్లో వాటి విలువ 72,000 రూపాయలుగా తేల్చారు. ఇలా రవికుమార్ చాలా కాలంగా పరకామణిలో డబ్బులు గుట్టుగా దాచి కోట్లకు పడగలెత్తాడనే ఆరోపణలొచ్చాయి. అయితే పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన రవికుమార్ నుంచి కొన్ని ఆస్తులను తిరుమలకు విరాళంగా అందించి మిగిలిన ఆస్తులను కొందరు వారి పేరిట రాయించుకున్నారనే ఆరోపణలొచ్చాయి. రవికుమార్ను పట్టుకున్న తర్వాత లోక్ అదాలత్లో కేసును రాజీ చేయించి అతడి ఆస్తులను కొట్టేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ అలీం అందిస్తారు. అలీం. థ్యాంక్ యూ శాలిని. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏదైతే గతంలో పరకామణి కేసు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో రవికుమార్ అనే వ్యక్తి పట్ల రికవరీ విషయంలో పూర్తిగా కూడాను అప్పట్లో పరిపాలన చేసిన వైవి సుబ్బారెడ్డితో పాటు ఇతర అధికారులు రవికుమార్ వద్ద నుంచి పెద్ద ఎత్తున నిధులు కాజేశారని, అక్రమంగా పరకామణికి సంబంధించిన నిధులు కేటాయింపులో సంబంధించి కూడాను ఆ రికవరీ లోక్ అదాలత్ వారు రికవరీ చేసినా సరే వందలాది కోట్లు బయట ప్రత్యేకంగా సెటిల్మెంట్ చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డిని ఈ రోజు సిఐడి విచారించనుంది. డిసెంబర్ 2 నాటికల్లా పరకామణి కేసుకు సంబంధించి కూడాను హైకోర్టులో తుది నివేదిక ఇవ్వాలని చెప్పి కూడాను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిఐడి దూకుడు పెంచింది. ప్రస్తుతం విజయవాడలో వైవి సుబ్బారెడ్డి విచారణ జరుగుతుంది. పరకామణికి సంబంధించి అప్పట్లో డాలర్లు, అలాగే విలువైన వజ్రాలు, అలాగే విలువైన మాణిక్యాలను అతను రవికుమార్ అనే వ్యక్తి కలెక్ట్ చేసి బయటకు తీసుకెళ్లి వాటిని అమ్ముకునేవారని, తదనంతరం కూడా వందలాది కోట్ల ఆస్తులు సంపాదించారన్న ఆరోపణ మీద రవికుమార్ ని అరెస్ట్ చేశారు. అప్పట్లో హైకోర్టులో పూర్తిగా కూడాను తమ సంపాదించిన ఆస్తులను కూడాను అప్పచెప్తామని రవికుమార్ భార్య చెప్పిన నేపథ్యంలో రవికుమార్ ని అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించిన ఆస్తులను కూడాను జప్తు చేయడం జరిగింది. అయితే ఇదొక అంశం. అయితే పరకామణి కేసుకు సంబంధించి ఎవరైతే ఎస్ఐ విచారణ జరుపుతున్నారో ఆయన చనిపోయిన తర్వాత ఈ కేసు మీద సిఐడి తీవ్రంగా కూడాను దూకుడు పెంచింది. సిఐడి విభాగానికి చెందిన అధికారులు ఈ రోజు ప్రత్యేకంగా కూడాను వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు రవికుమార్ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే రవికుమార్ తో చేతులు కలిపి ఏమైనా అప్పట్లో ఆస్తులు ఏమైనా కాజేశారా, రవికుమార్ది లోక్ అదాలత్ లో ఆస్తుల సెటిల్మెంట్ జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు సిఐడి విచారించనుంది. 2వ తేదీ కల్లా దీని మీద తుది నివేదిక హైకోర్టుకి సిఐడి ఇవ్వాల్సిన అవసరం నేపథ్యంలో పరకామణికి సంబంధించిన ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కూడాను సిఐడి విచారిస్తుంది. శాలిని. రైట్. థ్యాంక్ యూ అలీం.